హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు ముఖ్య గమనిక. ఇకపై కేవలం ఆధార్ కార్డు చూపిస్తే సరిపోదు. ఆర్టీసీ ఒక సరికొత్త రూల్ను తీసుకువస్తోంది. అదేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. తెలంగాణలో మహాలక్ష్మి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మన హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో దీనికి రెస్పాన్స్ మామూలుగా లేదు. ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న సుమారు 3200 బస్సులో రోజు 5 లక్షల మంది ప్రయాణిస్తుంటే దాదాపు 2 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. దీంతో బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా 90% పెరిగిపోయింది. కానీ ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. కొంతమంది ఫేక్ ఆధార్లతో ఉచితంగా ప్రయాణిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు పక్క రాష్ట్రాల మహిళలు కూడా ఈ పథకాన్ని అనర్హంగా వాడుకున్నట్లు తెలిసింది. ఇలా రోజుకు దాదాపు 25 నుంచి 30 వేల వరకు అనుమానాస్పద ప్రయాణాలు జరుగుతున్నాయట. దీనివల్ల ప్రభుత్వానికి అనవసరంగా ఆర్థిక భారం పెరుగుతోంది. అందుకే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి కేవలం అర్హులైన మహిళలకే ఈ లబ్ధి చేకూరేలా ఆర్టీసీ స్మార్ట్ కార్డు విధానాన్ని తీసుకువస్తుంది. ఏమిటి ఈ స్మార్ట్ కార్డు, ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్మార్ట్ కార్డులను లేటెస్ట్ చిప్ ఆధారిత టెక్నాలజీతో తయారు చేస్తున్నారు. ఇందులో మీ పేరు, చిరునామా మరియు మీకు కేటాయించిన ఒక యూనిక్ ఐడి నంబర్ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు కండక్టర్కు ఆధార్ కార్డు చూపిస్తే వారు టికెట్ ఇచ్చేవారు కదా. ఇకపై అలా కాకుండా మీ దగ్గరున్న ఈ స్మార్ట్ కార్డును కండక్టర్ తన టికెట్ మెషిన్లో స్వైప్ చేస్తారు. వెంటనే టికెట్ జనరేట్ అవుతుంది. దీనివల్ల ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ప్రతిసారి ఒరిజినల్ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. కార్డు పోతుందనే భయం కూడా ఉండదు. ఫేక్ కార్డుల ద్వారా జరిగే అక్రమ ప్రయాణాలకు పూర్తిగా బ్రేక్ పడుతుంది. ప్రయాణ వివరాలన్నీ పారదర్శకంగా రికార్డ్ అవుతాయి. ప్రస్తుతానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్మార్ట్ కార్డుల కోసం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించనుంది. సో ఫ్రెండ్స్, ఈ కొత్త స్మార్ట్ కార్డ్ విధానం వల్ల మహిళలకు ప్రయాణం మరింత సులభం అవుతుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.